వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మాతో ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. హాయ్ సార్. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నాను. రాహుల్ గారు, సమంత విషయం మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఆమెను ఎవరో మళ్ళీ వెనక్కి లాగుతున్నారు అన్న మాటలు అయితే వినిపిస్తున్నాయి. అంటే మొన్న సిడ్నీ ఈవెంట్లో ఆమె ఏమన్నారంటే, నా మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు, మెగా మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోలే నా మీద వ్యాఖ్యలు చేశారు అని చెప్పి ఆమె అంటున్నారు. ఏం జరిగింది అక్కడ? జనరల్గా సమాంత 15 ఇయర్స్ సెలబ్రేషన్ కంప్లీట్ చేసుకున్న పరంగా అండ్ ఆమెకి రీసెంట్గా నటించిన హనీ బన్నీ ఇలాంటి సిరీస్కి సంబంధించి చాలా ఐకానిక్ అవార్డ్స్ ఆమెకి రావడం జరిగింది ఈ సంవత్సరం. ఆల్మోస్ట్ ఆల్ 8 to 9 అవార్డ్స్ షీ హాజ్ రిసీవ్డ్. దట్ టు సిడ్నీలో ఒక షోరూమ్ ఓపెనింగ్కి వెళ్ళిందండి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అక్కడికి వెళ్ళి పబ్లిక్ ఈవెంట్లో కూర్చొని ఆమె మాట్లాడడంలో విమెన్ ఎంపవర్మెంట్ గురించి, విమెన్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, విమెన్ విల్ పవర్ గురించి, తను ఎదుర్కొన్న హెల్త్ పరంగా, తన పర్సనల్ లైఫ్ పరంగా, ప్రొఫెషనల్ లైఫ్ పరంగా ఎన్ని ఎదుర్కొంది అనేది వాళ్ళకి తెలియాలి. ఒకప్పుడు నేను కూడా ఒక యూనివర్సిటీకి వచ్చి మీలాగా కూర్చొని చదువుకోవాలనుకున్నాను. ఇదే కాలేజ్లో ఐ వాంట్ టు స్టడీ. మీలాగా నేను కూడా చూస్తూ ఎవరైనా వస్తే చూడాలనుకునే స్టేజ్ నుంచి ఇప్పుడు నేను మీ ముందు నిలబడ్డాను. అండ్ దీనికి మీరే కారణం. ఏమై చేసావే 2010 రిలీజ్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది నన్ను ఎంత ఇష్టంతో, అభిమానంతో, నా మీద గౌరవంతో ఆదరించారో ఆ స్టేజ్లో ఇక్కడ ఉన్నాను అని. మొన్నటికి మొన్న ఒక తమిళ్ బిహైండ్ వుడ్స్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అందరూ అసలు సమాంత స్టేజ్ మీదకి రాగానే అసలు కింద ఉండే కట్టే గోల. నాకు తెలుసు అక్కడ ఉండే మన దేవిశ్రీ ప్రసాద్ ఉన్నారు, అండ్ అనిరుద్ధ్ ఉన్నారు, విజయ్ సేతుపతి ఉంది, మీనాక్షి చౌదరి ఉంది, అండ్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ షాక్డ్ వెల్ సమంత వాక్డ్ ఆన్ ద స్టేజ్. అందరూ వెనకాల నుంచి ఒక అభిమానం అనుకుంటా, సమంత అని పిలవగానే ఆమె మైక్లో అని ఆ రెస్పాన్స్ అని, అది నా పేరే, నేనే. బికాస్ పీపుల్ ఆర్ రికగ్నిషన్ అంటారు చూసారా, అది ఆమె కళల్లో తెలిసింది. అది నేనే, నా పేరే, నేనే అని చెప్పి ఆమె మాట్లాడుతూ, నా సినిమాలు ఇక్కడ రావట్లేదు తమిళ్లో, నేను చాలా తక్కువ సినిమాలు చేస్తున్నాను, అండ్ హిట్లు లేవు నాకు. ఒకవేళ ఇక్కడ హిట్ లేకపోయినా తమిళ్ అనే కాదు, సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ ఆర్ తమిళ్ ఇండస్ట్రీ ఆర్ మలయాళం ఆర్ కన్నడ ఆర్ సమంత రూత్ ప్రభు హిట్ ఉన్నా లేకపోయినా, సినిమా ఉన్నా లేకపోయినా, నేను యాక్ట్ చేస్తున్నా లేకపోయినా, నా మీద ప్రేమ రోజు రోజుకి పెరుగుతుంది. ఐ విల్ సీ ఆల్ ద ఇన్స్టాగ్రామ్ మెసేజెస్. నేను అందరివి ఇన్స్టాగ్రామ్ మెసేజెస్ చూస్తాను నేను నైట్ టైము. బట్ జనరలీ నేను ఎవరికి రెస్పాన్స్ ఇవ్వలేను, ఎందుకంటే ఒకరికి రెస్పాన్స్ ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే హర్ట్ అవుతారని. అందరి మెసేజెస్ నేను చూస్తాను, మీరు కావాలంటే వెళ్ళండి, మీరు సీన్ బై సమాంత అని ఉంటుంది అక్కడ అని చెప్పడం. అండ్ ఆమె మాట్లాడుతుంటే మధ్యలో అరుస్తూనే ఉన్నారు. చాలాసేపు అరుస్తూనే ఉన్నారు. మీ అందరికీ నేను టేకే బావ్ అని చెప్పి ఆమె 2 చేతులు ముందుకు పెట్టి తల వంచి అందరికీ నమస్కారం చేయడము. యునో విజయ్ సేతుపతి క్రైడ్ వెన్ సమంత ఈ స్పీకింగ్. యా, బికాజ్ ఒక హీరోయిన్కి హీరో కన్నా ఎక్కువ రావడం అనేది వాళ్ళకు పాజిటివ్ కాంపిటీషన్గా తీసుకున్నారు. అండ్ దే ఆల్ నో హౌ సమంత స్ట్రగల్డ్ ఇన్ హర్ లైఫ్. మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరు వెళ్ళి ఆమెతో కూర్చొని మాట్లాడారు ఏంటి అనేది మనకు తెలియదు. దాని గురించి మనం మాట్లాడుకోలేము. వెళ్ళలేదు అని మాత్రం నేను అనను, కానీ అందరూ ఆమెకి ఫోన్లో టచ్లోనే ఉండుంటారు. ఆమె హెల్త్ బాగాలేనప్పుడు కానీ ఆమె వెల్ విషర్స్, ఆమెను కోరుకునే వాళ్ళు అండ్ ఆమె ఫ్రెండ్స్ అందరూ కూడా ఆమె ఇంటి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఎలా ఉంది హెల్త్ అప్డేట్స్ తెలుసుకొని ఉంటారు. బట్ తమిళ్ ఇండస్ట్రీ ప్రేడ్ లైక్ ఎనీథింగ్. అండ్ when she's talking about her language Tamil, నేను ఇక్కడ అమ్మాయినే కదా, ఆ మాత్రం అభిమానం ఉండాలి అని మాట్లాడడం. బికాస్ ఇక్కడ అమ్మాయికి ఆధారం దొరకట్లేదా అనే దానికి క్వశ్చన్ ఇక్కడ. నేను ఎందుకు ఇది చెప్పాను అంటే, వై తమిళ్ ఇండస్ట్రీ ఈజ్ ఓన్లీ ట్రీటింగ్ సమంత హై, వై తెలుగు ఇండస్ట్రీ ఈజ్ నాట్ ట్రీటింగ్ సమంత హై అంటే, వై తెలుగు ఇండస్ట్రీ పీపుల్ ఆర్ నాట్ టేకింగ్ సమంత. అదే అర్థం కావట్లేదు. వై సమంత ఇస్ నాట్ తెలుగులో ఏం రాలేదు కూడా ఆమె సినిమాలు కానీ. షీ స్టార్టెడ్ ఏ ప్రొడక్షన్ అండ్ షీ is going to release one movie called Shubham. తర్వాత షీ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఏ లీడ్ అండ్ షీ ఈజ్ ప్రొడ్యూసింగ్ అనదర్ మూవీ నందిని రెడ్డి డైరెక్షన్లో. అండ్ దట్ ఈస్ ద సెకండ్ మూవీ షీ సైన్డ్ అండ్ షీ ఈజ్ యాక్టింగ్. అండ్ రీసెంట్గా షీ ఈజ్ గోయింగ్ టు సైన్ విత్
సుకుమార్ గారు అనుకుంటాను, సుకుమార్ గారు కాదు, త్రివిక్రమ్ గారు. త్రివిక్రమ్, బన్నీ అండ్ సమంత ఈజ్ కాస్టింగ్ చేస్తున్నారు బన్నీ పక్కన మళ్ళీ అని చెప్పి అంటున్నారు. సో సమంతని తెలుగులో తీసుకోకపోవడానికి ఎందుకు ఆశ ఖుషి ఈజ్ ద లాస్ట్ మూవీ. ఖుషి తర్వాత అమ్మాయి ఏ సినిమా తెలుగులో చేయలేదు. సో అక్కడ వాళ్ళు ఎందుకు ఆదరిస్తున్నారు? అమ్మాయి అక్కడ డేట్స్ ఇస్తోంది కదా, చాలా మంది ఆమెకి హెల్త్ ప్రాబ్లమ్, ఆమె డేట్స్ ఇవ్వదు అని మాట్లాడుతున్నారు ఇండస్ట్రీలో కొంతమంది. బట్ అక్కడ డేట్స్ ఇస్తోంది కదా, అక్కడికి వెళ్ళి చేస్తోంది కదా. మనకన్నా ప్రిఫరెన్స్ అక్కడ ఇస్తుందా చెప్పండి? ముందు మనకే ఇస్తుంది కదా. బిగ్ పీపుల్ లవ్ సమంత హియర్. అటు బాలీవుడ్ లోని వెబ్ సిరీస్ లో చేస్తుంది, తమిళ్లో చేస్తుంది, మరి తెలుగులో ఎందుకు? అదే చెప్తున్నాను. దాని దట్టు ఏంటంటే షీ హాస్ టు గివ్ ద సమ్ ప్రూవెన్ దట్ నేను కూడా ఉన్నాను ఇండస్ట్రీలో, మళ్ళీ ఐఎమ్ బ్యాక్ అని ఇక్కడ చూపించాలి సమంత. అది ఎందుకు చేయలేకపోతున్నారో అర్థం కావట్లేదు. అండ్ ఆ మీడియా ఫంక్షన్లో కూడా తను ఒకటి చెప్తూ, సిడ్నీ ఈవెంట్లో ఆడపిల్ల కదా అని చెప్పి రూల్స్ పెట్టి రిస్ట్రిక్షన్స్ పెడితే ఎవ్వరు ఊరుకోరు, మనకు నచ్చినట్టుగా మనం బతకాలి. ఓకే, అంటే అప్పట్లో అక్కినేని ఫ్యామిలీ వాళ్ళు నువ్వు ఇట్లే ఉండాలి, ఇలానే ఉండాలి, ఇలాంటి రూల్సే నువ్వు పాటించాలి, రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అని చెప్పి పెట్టినట్టు సమాచారం మనకు ఉండింది అప్పుడు. అందువల్లనే డ్రెస్సింగ్ స్టైల్ మార్చాలి, నువ్వు ఇలా ఉండకూడదు, ఎక్స్పోజింగ్ చేయకూడదు. మెయిన్ రీజన్ అప్పుడు ఆమె ఫ్యామిలీ మ్యాన్ లో ఎక్స్పోజింగ్ చేసింది అని. ఓకే, నా డౌట్ ఏంటంటే ఒకప్పుడు ఆమెకి ఇన్ని రూల్స్ పెట్టారు, మరి ఇప్పుడు శోభిత గారికి వాళ్ళు పెట్టడం లేదా? మళ్ళీ అక్కడ వదిలేసిపోతారేమోనండి. సమంత అదే చెప్తున్నాను సింపుల్ గా. ఒకవేళ అదే రీజన్ అయ్యి ఉంటే సమంత తన సెల్ఫ్ రెస్పెక్ట్ ని కాపాడుకుంది. ఆత్మాభిమానం కన్నా ఎక్కువ ఏది లేదండి ఒక ఆడపిల్లకి. ఆడపిల్లకనే కదా, ఎవరికైనా కూడా తన సెల్ఫ్ రెస్పెక్ట్ మించి ఎవరు దాన్ని బియాండ్ చేయరు. అలాంటిది ఒక ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఒక ఇండస్ట్రీ అమ్మాయికి, ఆ అమ్మాయికి తెలుసు తన హద్దులు ఏంటి అని, తెలిసే కదా పెళ్లి చేసుకుంటుంది ఎవరినైనా. ఎక్స్పోజింగ్ చేసే అమ్మాయి కూడా కాదు. దట్టు లైక్ యునో సమంతని అందరూ ఎక్స్పోజింగ్ చేస్తేనే సమంతని చూడాలనుకోరు, సమంత యాక్టింగ్ చూస్తారు ముందు. ఆమె క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అండ్ సమంత డన్ సో మెనీ ఎక్స్ప్రెసివ్ ఫిలిమ్స్. చేసింది మజిలీ, షీ హెస్ డన్ మోస్ట్ దాన్ని ఏమంటారు ఎక్స్ప్రెసివ్ ఫిలిమ్స్. ఓన్లీ డాన్స్ కోసమే సమంత చేయలేదు. అందుకు అదేం సినిమా అండి, ఎన్టీఆర్ గారిది జనతా గ్యారేజ్. వాళ్ళిద్దరి మధ్యన ఉండే బాండింగ్ విడిపోయినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్ ఇప్పటికీ బాగుంటాయి. అండ్ షీ మ్యారీస్ సమ్వన్, అది అండ్ షీ హస్ డన్ వెరీ గుడ్ రోల్స్. ఖుషి ఇస్ లైక్ సేమ్ స్టోరీ, అంతే కదా, సేమ్ పాత స్టోరీనే మళ్ళీ తీసినట్టు అనిపిస్తుంది. పాత స్టోరీ ఏం కదా, ఆమె జీవితమే అది. ఏదైతే చెప్పాలనుకుందో నాగ చైతన్యకి ఆ సినిమాలో చెప్పేసింది. అంతే అంటారా? అంతే. అక్కడ కూడా మతం మారే కదా పెళ్లి చేసుకుంటారు, అవునా కదా? చూడండి, హీస్ అ బ్రాహ్మణ్, అంతేనా? షీఈస్ అ బ్రాహ్మణ్ అండ్ హీఈస్ నాన్ వెజ్ అనుకుంటా. షీఈస్ అ బ్రాహ్మణ్ ఆ సినిమాలో. సమంత ఇస్ అ బ్రాహ్మణ్, బ్రాహ్మణ్. అండ్ అతను క్రిస్టియన్, తను ముస్లిం అని చెప్పి స్టోరీ నడిపి అదే చెప్తున్నానండి. ఆ సినిమాలో సమంత ఇస్ అ బ్రాహ్మణ్, అదే హిందూ, విజయ్ దేవరకొండ ఇస్ అ క్రిస్టియన్. అబ్బాయి మతం మార్చుకొని వచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని అంటారు, వాడు చేసుకుంటాడు కదా, బయటకు వెళ్ళిపోయి లేచిపోయి చేసుకుంటాడు. ఇట్స్ ద సేమ్ స్టోరీ విచ్ దే హావ్ created. Samantha is a Christian and she converted into Hindu and she got married to Naga Chaitanya. ఆమె ఇప్పటికీ హిందుత్వాన్ని పాటిస్తుంది, ఆమె ఇప్పటికీ మెల్లో తాలిబొట్టు అలాగే ఉంటుంది. అంటే యూనో తాలి ఇన్ ద సెన్స్ లైక్ నల్లపూసలు వాట్ ఎవర్, వెడ్డింగ్ రింగ్ ని కూడా మార్చేసింది రీసెంట్ గా, చేంజ్ చేసుకుంది. షీ హస్ టేకెన్, షీ ఈస్ మూవింగ్ ఆన్ స్లో బై స్లో, నాట్ లైక్ నాగ చైతన్య గారు. బట్ ఇప్పుడు నేను నాగ చైతన్య గారిని ఏమనట్లేదు కానీ, బట్ ఆమె చెప్పిన పాయింట్, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆడపిల్లలకి పెట్టకూడదు, నాకు ఇష్టం వచ్చిన సినిమాలో నేను చేస్తాను, నాకు నచ్చినట్టుగా నా లైఫ్ని బతుకుతాను చనిపోయేంత వరకు అని ఆమె చెప్పడం అనేది ఇట్ ఈస్ అ వెరీ గుడ్ పాయింట్, విచ్ ఆబ్వియస్లీ మళ్ళీ సమంత అక్కినేని ఫ్యామిలీకి ఒక కౌంటర్ ఇచ్చిందా అని. అండ్ నెక్స్ట్ ఆమెతో పాటు క్లోజ్గా ఉన్న ఒక హీరో, ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీకి చాలా దగ్గర అయ్యి ఒక హీరో, ఆ హీరో ఇప్పుడు పెద్ద హీరో అయ్యి, ఆ హీరో సినిమాలో సమంత ఐటమ్ సాంగ్ చేయాలి అని అడిగిన, తీసుకుందామా సమంత గారు చేస్తారంట అంటే, విడాకులు ఇచ్చిన హీరోయిన్ మన సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తే ఎవరు చూస్తారు సార్ అని అన్నారంట ఒక 1-2 years బ్యాక్. దానికి ఆమె వెయిట్ చేస్తూ ఉండింది, కౌంటర్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి. చెప్తాను. సో తర్వాత ఆమె మన సిడ్నీ ఈవెంట్ కాదు, ఏదో ఒక మేడం ఆ హీరో గారి సినిమాలో అంట మీరు చేస్తారా, ఆ హీరో గారు అడగమన్నారంట, ఇప్పుడు అడగమన్నారంట అంటే, నేను విడాకులు ఇచ్చిన హీరోయిన్ కదండి, నేను సాంగ్ చేస్తే ఎవరు చూస్తారు సార్
లైట్ తీసుకోండి అని ఆమె కౌంటర్ ఇచ్చిందంట. ఓకే. చాలా మంది అక్కినేని ఫ్యామిలీతో ఇప్పుడు క్లోజ్గా ఉంటున్నది ఎవరండి? వాళ్ళల్లో ఎవరో ఎతుక్కోండి, కమెంట్ పెట్టండి. మనం ఆ పేరు చెప్పడం కన్నా కమెంట్లలో తెలుస్తుంది అనమాట. బట్ సమంత ఈజ్ ఆల్వేస్ ఏ స్ట్రాంగ్ ఉమెన్ ఎంపవర్మెంట్కి, ఉమెన్ విల్ పవర్కి ఆమె చేస్తున్నది చాలా అభినందనీయం. అప్రిషియేట్ చేయాలి అండ్ ఇంకా ఎక్కువ హైట్స్కి వెళ్ళాలి. తెలుగులో కూడా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.